హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 7th చాప్టర్ రీచ్ ఫర్ ద టాప్ దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ని చేసుకోబోతున్నాం. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. పార్ట్ 1 సంతోష్ యాదవ్, ఇంకో పార్ట్ 2 మరియా షరపోవా. ఈ వీడియోలో పార్ట్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 అనేది ఒక సెపరేట్ వీడియోగా చేస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రీచ్ ఫర్ ద టాప్ అంటే అత్యున్నత స్థాయికి చేరుకోవడం అన్నమాట, ఎత్తుకి చేరుకోవడం. అంటే ఏంటి ఇక్కడ జీవితంలో మనం అత్యున్నత స్థాయికి చేరుకోవడం అంటే ఏంటి, అంటే ఎలాంటి విజయాలు సాధిస్తే మనం టాప్కి వెళ్తాం అనేది ఇక్కడ వీళ్ళ ఇద్దరి యొక్క జీవితం గురించి తెలుసుకొని అందులో అర్థం చేసుకుంటాం అన్నమాట. ఇందులో పార్ట్ 1 సంతోష్ యాదవ్ అనే ఒక అమ్మాయి గురించి చెప్పడం జరిగింది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ who has scaled Mount Everest twice was born in a society where the birth of a son was regarded as a blessing and a daughter, though not considered a curse, was not generally welcome. The only woman in the world who has scaled Mount Everest twice was born in a society. ఈమె అంటే ప్రపంచంలోనే ఎవరెస్ట్ని 2 సార్లు, ట్వైస్ అంటే 2 times ఎక్కినటువంటి, స్కేల్డ్ అంటే ఎక్కడం, ఆ మౌంట్ ఎవరెస్ట్ని 2 సార్లు ఎక్కినటువంటి ఓన్లీ ఉమెన్ ఎవరంటే ఈమె సంతోష్ యాదవ్. ఈమె పుట్టిన సొసైటీ ఎలాంటిదంటే వేర్ ద బర్త్ ఆఫ్ ఎ సన్ వాజ్ రిగార్డెడ్ యాజ్ బ్లెస్సింగ్. కొడుకు పుడితే చాలా అదొక వరం లాగా, బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతారు. అండ్ ఎ డాటర్ దో నాట్ కన్సిడర్డ్ ఎ కస్, అంటే కొడుకు పుడితే వరం, అమ్మాయి పుడితే శాపం అని కాదు. ఇట్ దో నాట్ కన్సిడర్డ్ ఎ కర్స్, వాజ్ నాట్ జనరలీ వెల్కమ్. కానీ పెద్దగా ఇష్టపడరు, అమ్మాయి పుట్టడాన్ని పెద్దగా ఇష్టపడరు అనమాట, కోరుకోరు ఎవరు. అంటే అందరూ అబ్బాయే పుట్టాలి అని కోరుకునే సమాజంలో, ఆ సొసైటీలో పుట్టింది ఈమె. వెన్ హర్ మదర్ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంతోష్, ఎ ట్రావెలింగ్ హోలీ మ్యాన్ గివింగ్ హర్ ఈస్ బ్లెస్సింగ్, అజ్యూమ్ దట్ షీ వాంటెడ్ ఎ సన్. ఒకరోజు వాళ్ళమ్మ, అంటే ఈ సంతోష్ యాదవ్ వాళ్ళమ్మ, ఇంకా ఈమె తన కడుపులో ఉన్నప్పుడే, ఇంకా పుట్టకముందే, సంతోష్ పుట్టకముందు, ఈమె పుట్టకముందు, ఏ ట్రావెలింగ్ హోలీ మ్యాన్ అంటే అటు ఇటు ఊర్ల మీద తిరుగుతూ ఉంటారు కదా సన్యాసులు కొద్దిమంది, హోలీ మ్యాన్. ఈ సన్యాసులు ఎవరో ఒక సన్యాసి, ఆయన తిరుగుతూ వచ్చినప్పుడు ఈమెను ఆశీర్వదించడానికి వచ్చాడనమాట. గివింగ్ హర్ హిస్ బ్లెస్సింగ్, వీళ్ళ మదర్ని ఆశీర్వదిస్తున్నాడు. ఏమనుకున్నాడు, అజ్యూమ్ దట్ షీ వాంటెడ్ అ సన్, కొడుకు పుట్టాలని కోరుకుంటుందేమో అనుకున్నాడు వాళ్ళమ్మ. బట్ టు ఎవ్రీవన్స్ సర్ప్రైజ్ ద అన్బార్న్ చైల్డ్స్ గ్రాండ్ మదర్ హూ వాస్ స్టాండింగ్ క్లోజ్ బై. కానీ అందరికీ సర్ప్రైజింగ్గా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వీళ్ళ గ్రాండ్ మదర్ ఉంటారు కదా, అంటే సంతోష్ యాదవ్ వాళ్ళమ్మ, అంటే వాళ్ళ గ్రాండ్ మదరు ఎవరు అంటే అందరూ సర్ప్రైజ్ అయ్యే విధంగా, అంటే పక్కనే నిలబడుకొని ఉంది వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా. టోల్డ్ హిమ్ దట్ దే డిడ్ నాట్ వాంట్ ఎ సన్, మాకు కొడుకొద్దు అని చెప్పింది. అందరూ షాక్ అయిపోయారు ఆ మాట విని. ద హోలీ మ్యాన్ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్, అతను కూడా షాక్ అయిపోయాడు, ఆ యొక్క సన్యాసి, ఆ స్వామీజీ. నెవర్దలెస్ హీ గేవ్ ద రిక్వెస్టెడ్ బ్లెస్సింగ్, అయినప్పటికీ షాక్ అయినా కూడా తను కోరుకున్న విధంగానే మీకు కొడుకు కాదు కూతురు పుడతారని చెప్పి వాళ్ళు ఆశించిన విధంగానే వాళ్ళను ఆశీర్వదించాడు. అండ్ యాజ్ డెస్టినీ వుడ్ హ్యావ్ ఇట్ ద బ్లెస్సింగ్ సీమ్ టు వర్క్, ఆ విధంగా విధి కూడా అనుకూలించి వాళ్ళు కోరుకున్న విధంగానే అమ్మాయి పుట్టింది. యాక్చువల్లీ ఆ సొసైటీలో అందరూ అబ్బాయి కావాలని కోరుకుంటారు, బట్ వీళ్ళు మాత్రం అమ్మాయి కావాలని కోరుకున్నారు. అదేవిధంగా అమ్మాయి పుట్టింది, సంతోష్ యాదవ్. సంతోష్ వాజ్ born the 6th child in a family with 5 sons, a sister to 5 brothers. వీళ్ళకి ఆల్రెడీ 5 కొడుకులు ఉన్నారనమాట. ఈ అమ్మాయి ఆరో బిడ్డగా ఒక కూతురు పుట్టింది సంతోష్. 5 అన్నదమ్ములకు అన్నలు ఉన్నారు ఈమె చెల్లెలు, లాస్ట్ పర్సన్. షీ వాజ్ బార్న్ ఇన్ ద స్మాల్ విలేజ్ ఆఫ్ జోనియావాస్ ఆఫ్ రెవరీ డిస్ట్రిక్ట్ ఇన్ హర్యానా రాష్ట్రంలో రెవరీ డిస్టిక్లో చిన్న విలేజ్ జోనియావాస్ అనే విలేజ్లో ఈమె పుట్టిందనమాట. అది వాళ్ళ ద గర్ల్ వాజ్ గివెన్ ద నేమ్ సంతోష్, ఆమెకి సంతోష్ అని పేరు పెట్టారు, విచ్ మీన్స్ కంటెంట్మెంట్. సంతోష్ అంటే హ్యాపీనెస్ అని అర్థం, సంతోషం కదా తెలుగులో కూడా, సంతోషం అంటే హ్యాపీనెస్, కంటెంట్మెంట్, హ్యాపీనెస్. బట్ సంతోష్ వాజ్ నాట్ ఆల్వేస్ కంటెంట్ విత్ హర్ ప్లేస్ ఇన్ ఏ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్. కానీ ఈమె మాత్రం సంతోషంగా లేదంట, ఎందుకంటే ఆ యొక్క పద్ధతులు, ఆ పద్ధతైన జీవితం, వాళ్ళ ఊర్లో ఉండే కొన్ని ట్రెడిషనల్ వేస్ ఉంటాయి కదా, వాటి వల్ల మాత్రం ఈ సంతోష్ ఎప్పుడు సంతోషంగా లేదు. షీ బిగాన్ లివింగ్ లైఫ్ ఆన్ హర్ ఓన్ టర్మ్స్ ఫ్రమ్ ద స్టార్ట్. చిన్నప్పటి నుంచే తనకు నచ్చిన విధంగా అంటే జీవితాన్ని గడపడం స్టార్ట్ చేసింది చిన్నప్పటి నుంచే. వేర్ అదర్ గర్ల్స్ వోర్ ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్సెస్, సంతోష్ ప్రిఫర్డ్ షార్ట్స్.
ఆ ఊర్లో కొన్ని పద్ధతులు, అమ్మాయిలు షార్ట్స్ వేసుకోకూడదు, ఇట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా కొన్ని, అంటే వాళ్ళ పద్ధతుల ప్రకారంగా. బట్ అందరూ ఆ ఊర్లో ఉన్న మిగతా అమ్మాయిలంతా ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటే సంతోష్ మాత్రం షార్ట్స్ వేసుకునేదంట. అంటే తనకు నచ్చిన విధంగా ఉండడం స్టార్ట్ చేసింది ఫస్ట్ నుంచి. లుకింగ్ బ్యాక్ షీ సేస్ నౌ, from the very beginning, I was quite determined that if I chose a correct and a rational path, the others around me had to change, not me. సో ఇట్లా డిఫరెంట్గా ఉండేది కదా ఫస్ట్ నుంచి చెప్పేదన్నమాట. ఇప్పుడు గతాన్ని తలుచుకుంటే ఇప్పుడు ఏం చెప్తా ఉందంటే ఆమె, చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఐ వాస్ క్వైట్ డిటర్మిన్ దట్ ఇఫ్ ఐ చోజ్ ఎ కరెక్ట్ అండ్ రేషనల్ పాత్, ఆమె కరెక్ట్ దారి, ఈ దారిలో ఎటువంటి తప్పు లేదు అని తను ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మిగతా వాళ్ళు తప్పని చెప్పినా కూడా ఈమె మారేది కాదు. వాళ్ళకి తప్పు అనిపిస్తే వాళ్ళు మారాలి, అంతేగాని నేను కాదు అని చెప్పేదంట. అంటే ఏదైనా అనుకుంటే మిగతా వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు దాన్ని తప్పని చెప్పినా కూడా ఆమె ఫాలో అయ్యేది కాదు. ఆమెకి కరెక్ట్ అనిపిస్తే అదే పని చేసేది. ఆ విధంగా ఇండిపెండెంట్గా ఉండడం స్టార్ట్ చేసింది. సంతోష్స్ పేరెంట్స్ వర్ అఫ్లుయెంట్ ల్యాండ్ ఓనర్స్ who could afford to send their children to the best schools, even to the country's capital, New Delhi, which was quite close by. అఫ్లుయెంట్ అంటే చాలా ఎక్కువ అనమాట. వీళ్ళ పేరెంట్స్ చాలా భూస్వాములు, ల్యాండ్ ఓనర్స్, చాలా భూములు ఉన్నాయి వాళ్ళతో, మంచి రిచ్ పేరెంట్స్. ఆ అమ్మాయిని అంటే వాళ్ళ పిల్లల్ని బెస్ట్ స్కూల్కి పంపించి చదివించేంత స్తోమత ఉంది. దే కుడ్ అఫోర్డ్, ఆ టైంలో వాళ్ళంతా అంత బాగా డబ్బులు ఉన్నాయి. ఈవెన్ టు ద కంట్రీస్ క్యాపిటల్ న్యూ ఢిల్లీ విచ్ వాస్ క్వైట్ క్లోజ్ బై, వాళ్ళ ఊరికి అంటే హర్యానాలో వీళ్ళు ఉన్నటువంటి ఊరికి దగ్గరలోనే ఢిల్లీకి కూడా పంపించి చదివించగలిగేంత స్తోమత ఉంది, అంత భూస్వాములు వాళ్ళ పేరెంట్స్. బట్ అయినా ఇన్ లైన్ విత్ ద ప్రివైలింగ్ కస్టమ్ ఇన్ ద ఫ్యామిలీ, సంతోష్ హ్యాడ్ టు మేక్ డూ విత్ ద లోకల్ విలేజ్ స్కూల్. కానీ వీళ్ళ కుటుంబంలో ఉండే ఒక ప్రివైలింగ్ కస్టమ్, అప్పటికే ఉన్నటువంటి ఒక ఆచారం ప్రకారం, ఆచారం అంటే అదొక సాంప్రదాయం లాగా, అంటే అమ్మాయిల్ని పెద్దగా చదివించేవాళ్ళు కాదు, వాళ్ళ ఊర్లో ఉండే లోకల్ విలేజ్ స్కూల్కి మాత్రమే పంపించినారు. ఆ విలేజ్లో ఎంత దాకా అయితే ఉందో అంత దాకా చదివించి ఇంకా మాన్పించడం అనమాట, ఆ ఊర్లో ఉండే పద్ధతులు ఆ ఫ్యామిలీలో. సో ఆ విధంగా వాళ్ళు కూడా డబ్బులు ఉన్నప్పటికీ పంపించలే హైయర్ ఎడ్యుకేషన్కు. సో షీ డిసైడెడ్ టు ఫైట్ ద సిస్టమ్ ఇన్ హర్ ఓన్ క్వయట్ వే వెన్ ద రైట్ మూమెంట్ అరైవ్డ్. సో ఆమె ఏం చేసిందంటే సరైన మూమెంట్ వచ్చినప్పుడు, సరైన సమయం చూసి ఈ పద్ధతికి, ఈ సిస్టమ్కి అగేన్స్ట్గా ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది ఆమె. అండ్ ద రైట్ మూమెంట్ కేమ్ వెన్ షీ టర్న్ 16. ఆ మూమెంట్ ఎప్పుడు వచ్చిందంటే ఆమెకు 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ సమయం వచ్చింది, ఈ సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాడే సమయం. అట్ 16 మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఇన్ అవర్ విలేజ్ యూస్ టు గెట్ మ్యారీడ్. ఎందుకంటే 16 సంవత్సరాల వయసులో ఆ ఊర్లో మ్యాక్సిమం గర్ల్స్కి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అనమాట. సంతోష్ వాజ్ ఆల్సో అండర్ ప్రెజర్ ఫ్రమ్ హర్ పేరెంట్స్ టు డూ ద సేమ్. ఈమెకు కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి ప్రెజర్ వచ్చింది, ఇంకా 16 క్రాస్ అయిపోయింది కదా, సో ఇంకా పెళ్ళి చేసుకోను అని చెప్పేసి ఆ ప్రెజర్ స్టార్ట్ అయింది ఈమెకు కూడా. ఏ మ్యారేజ్ యాజ్ ఎర్లీ యాజ్ దట్ వాజ్ ద లాస్ట్ థింగ్ ఆన్ హర్ మైండ్. ఈ పెళ్ళి అనేది ద లాస్ట్ థింగ్ ఆన్ హర్ మైండ్, ఆమె మైండ్లో ఉండే లాస్ట్ థింగ్ అనమాట. అంటే ఇంకా చాలా పనులు చేయాలని చెప్పి కొన్ని ఉంది ఆమెలో, అంటే పెద్ద ఇంపార్టెన్స్ లేదు మ్యారేజ్కి. షీ థ్రెటన్డ్ హర్ పేరెంట్స్ దట్ షీ వుడ్ నెవర్ మ్యారీ ఇఫ్ షీ డి నాట్ గెట్ ఏ ప్రాపర్ ఎడ్యుకేషన్. సో వాళ్ళ పేరెంట్స్ని బెదిరించిందనమాట. థ్రెటన్ అంటే బెదిరించడం, నేను అస్సలు పెళ్లి చేసుకోను, నాకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చే వరకు, అంటే నేను ప్రాపర్గా చదువుకునే వరకు, హయ్యర్ ఎడ్యుకేషన్ తనకు నచ్చిన చదువుకునేంత వరకు నేను పెళ్లి చేసుకోనని చెప్పి బెదిరించింది. షీ లెఫ్ట్ హోమ్ అండ్ గాట్ హర్ సెల్ఫ్ ఎన్రోల్డ్ ఇన్ ఏ స్కూల్ ఇన్ ఢిల్లీ. సో ఇంటిని వదిలేసి ఆమె ఏం చేసిందంటే ఢిల్లీకి వెళ్ళి ఒక స్కూల్లో జాయిన్ అయింది. ఎన్రోల్డ్ అంటే జాయిన్ అవ్వడం. When her parents refused to pay for her education, she politely informed them of her plans to earn money by working part-time to pay her school fees. సో వాళ్ళ పేరెంట్స్కి నచ్చకుండా వెళ్ళింది కదా, సో వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే మేము పే చేయం, నీ స్కూల్ ఫీజు మేము కట్టామని చెప్పి వాళ్ళు రెఫ్యూజ్ చేసినారు. సో వాళ్ళకి పొలైట్గా ఏం చెప్పిందంటే ఈమె, సరే మీరు కట్టకపోయినా పర్లేదు, నేను పార్ట్ టైం వర్క్ చేసి నా స్కూల్ ఫీ నేనే కట్టుకుంటానని చెప్పి చెప్పేసింది. సో హర్ పేరెంట్స్ దెన్ అగ్రీడ్ టు పే ఫర్ హర్ ఎడ్యుకేషన్. సో దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎందుకు లేదంతా రిస్క్ అని చెప్పేసి ఇంకా పే చేయడం స్టార్ట్ చేసినారు అనమాట, ఒప్పుకున్నారు పే చేయడానికి. విషింగ్ ఆల్వేస్ టు స్టడీ ఎ బిట్ మోర్ అండ్ విత్ హర్ ఫాదర్ స్లోలీ గెటింగ్ యూస్ టు హర్ అర్జ్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్, సంతోష్ పాస్ ద హై స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ వెంట్ టు జైపూర్.
ఈమె ఎప్పుడు ఏ బిట్ మోర్ ఇలా చెప్పేది అనమాట. అంటే ఇంకొంచెం చదువుతాను, జస్ట్ 10th దాకే చదువుతాను, లేదు జస్ట్ ఇంటర్మీడియటే, అంటే 10th అయిపోయిన వెంటనే పెళ్లి చేసుకుంటాను, మళ్ళీ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఒక్కటి చదివి పెళ్లి చేసుకుంటాను, దాని తర్వాత డిగ్రీ చదివి పెళ్లి చేసుకుంటాను, ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చిందనమాట. సో వాళ్ళ ఫాదర్కి కూడా ఇంకా అలవాటు అయిపోయింది. ఐ యూస్ టు హరాజ్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్, ఈమెకు చదువు అంటే ఇష్టం అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ కూడా అర్థం చేసుకున్నాడు. దాని తర్వాత హై స్కూల్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే జైపూర్కి వెళ్ళింది ఆమె. షీ జాయిన్ మహారాణి కాలేజ్ అండ్ గాట్ ఎ రూమ్ ఇన్ కస్తూర్బా హాస్టల్. అక్కడ జైపూర్లో మహారాణి కాలేజ్లో జాయిన్ అయ్యి కస్తూర్బా హాస్టల్లో రూమ్ తీసుకుంది. సంతోష్ రిమెంబర్స్ కస్తూర్బా హాస్టల్ ఫేస్ ద 8 ఆరావళి హిల్స్. ఆమె చెప్తా ఉందన్నమాట, ఈ కస్తూర్బా హాస్టల్లో ఉంది కదా, దానికి ఎదురుగా 8 ఆరావళి హిల్స్ ఉన్నాయన్నమాట. 8 కొండలు వరుసగా ఉంటాయి, ఆరావళి హిల్స్. I used to watch villagers from my room going up the hill and suddenly vanishing after a while. సో వీళ్ళ రూమ్లో ఉండి చూస్తూ ఉంటే ఆ ఊరి విలేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కొండ మీదకి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు కొండ ఎక్కడ ఇదంతా చూస్తూ ఉంటుంది, కొద్దిసేపటికి మాయమైపోతూ ఉంటారు అనమాట. వ్యానిషింగ్ అంటే ఆ కొండలో ఇంకా కనిపించకుండా పోతూ ఉంటారు. సో ఈమె అబ్జర్వ్ చేస్తూ ఉంది. వన్ డే ఐ డిసైడెడ్ టు చెక్ ఇట్ అవుట్ మై సెల్ఫ్. ఏం జరుగుతూ ఉంది ఆ కొండలో, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి షీ డిసైడ్స్ టు చెక్ ఇట్ అవుట్ అంటే ఫైండ్ అవుట్, కనిపెడదాం ఏదో దాని వెనకాల ఏముంది, ఎందుకు మాయమవుతున్నారు వాళ్ళు అని. ఐ ఫౌండ్ నో బడీ ఎక్సెప్ట్ ఎ ఫ్యూ మౌంటైనీర్స్. అక్కడికి వెళ్తే ఎవ్వరు లేరు అక్కడ, ఓన్లీ కొద్దిమంది మౌంటైనీర్స్ మాత్రమే ఉన్నారు. ఈ సాహసయాత్రలు చేస్తూ ఉంటారు కదా, కొండలు ఎక్కడం, పర్వతారోహకులు అంటాం తెలుగులో, వాళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడ. ఐ ఆస్క్ ఇఫ్ ఐ కుడ్ జాయిన్ దెమ్. వాళ్ళని అడిగింది, నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా, నేను కూడా మౌంటైన్ ఎక్కొచ్చా మీతో పాటు అని. టు మై ప్లెజెంట్ సర్ప్రైజ్ దే ఆన్సర్డ్ ఇన్ ద అఫర్మేటివ్ అండ్ మోటివేటెడ్ మీ టు టేక్ టు క్లైంబింగ్. ఒక అమ్మాయి కదా, మామూలుగా వద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తారు. సో అలా చెప్పకుండా వాళ్ళు అఫర్మేటివ్ అంటే పాజిటివ్గా రెస్పాండ్ అయినారు అండ్ మోటివేట్ చేసినారు. పర్లేదు ఎక్కువ ఏం కాదని చెప్పి వాళ్ళు ఇంకా మోటివేట్ చేసి ఈమెను కూడా తమ మౌంటైనీరింగ్ గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు ఎక్కనీకి. దెన్ దెర్ వాస్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ దిస్ డిటర్మిన్డ్ యంగ్ గర్ల్. అప్పటి నుంచి ఎప్పుడైతే వాళ్ళతో మౌంటైనీర్స్తో జాయిన్ అయిందో అప్పటి నుంచి ఇంకా వెనుదిరిగి చూసుకోలేదన్నమాట. షీ సేవ్డ్ మనీ అండ్ ఎన్రోల్డ్ ఇన్ ఎ కోర్స్ అట్ ఉత్తర్ కాశీస్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్. సో ఏం చేసిందంటే ఇంకా శిక్షణ తీసుకోవాలా ఈ మౌంటైనీరింగ్లో అని చెప్పేసి కొద్దిగా డబ్బులు దాచుకొని ఉత్తర్ కాశీలో ఉన్నటువంటి నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్లో జాయిన్ అయింది ఒక కోర్స్లో. My college semester in Jaipur was to end in April, but it ended on the 19th of May. సో ఇంకా జైపూర్లో చదువుతూ ఉంది కదా కాలేజ్లో, అక్కడ వాళ్ళ సెమిస్టర్ వచ్చేసి ఏప్రిల్లో ఎండ్ అవ్వాలంటే యాక్చువల్లీ, కానీ అది ఎందుకో పోస్ట్పోన్ అయిపోయి May 19th ఎండ్ అయింది. ఎందుకో ఏప్రిల్లో అవ్వాల్సింది మేలో అయింది, May 19th. అండ్ ఐ వాజ్ సపోజ్ టు బీ ఇన్ ఉత్తరకాశీ ఆన్ ద 21st. ఈ ఉత్తరకాశీలో అడ్మిషన్ తీసుకుంది కదా నెక్స్ట్ ఇయర్కి, సో అది 21st జాయిన్ అవ్వాలి. ఇప్పుడు May 21st. ఈమె ఎగ్జామ్స్ అయిపోయేది ఎప్పుడు, May 19th, జస్ట్ 2 days మాత్రమే ఉంది. సో ఐ డిడ్ నాట్ గో బ్యాక్ హోమ్. సో ఇంటికి వెళ్ళి 2 days ఉండి మళ్ళీ వెంటనే రావడం పాసిబుల్ కాదు, అక్కడ జాయిన్ అవ్వాలి వెళ్ళి. సో ఇంటికి వెళ్ళకుండా ఆమె ఇన్స్టెడ్ ఐ హెడెడ్ స్ట్రైట్ ఫర్ ద ట్రైనింగ్. వెంటనే ఇక్కడ జైపూర్లో కాలేజ్ అయిపోగానే నెక్స్ట్ కాలేజ్కి ఈ మౌంటైనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మధ్యలో గ్యాప్ తక్కువ ఉన్న ఉద్దేశంతో, అంటే జస్ట్ 1-2 days ఉండడం వల్ల ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్గా ట్రైనింగ్కి వెళ్ళిపోయింది. I had to write a letter of apology to my father, without whose permission I had got myself enrolled at Uttar Kashi. సో అపాలజీ లెటర్ రాసిందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. ఐఎమ్ సారీ, నేను మీ పర్మిషన్ లేకుండానే ఈ ఉత్తరకాశీ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినానని చెప్పేసి సారీ చెప్తూ ఒక లెటర్ రాసింది వాళ్ళ ఫాదర్కు. అపాలజీ లెటర్ అంటాం, అంటే క్షమించమని అడుగుతూ వాళ్ళ నాన్నకు ఒక ఉత్తరం రాసిందనమాట. దేరాఫ్టర్ సంతోష్ వెంట్ ఆన్ అండ్ ఎక్స్పెడిషన్ ఎవ్రీ ఇయర్. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక ఎక్స్పెడిషన్ మీద వెళ్తూ ఉందన్నమాట. ఎక్స్పెడిషన్ అంటే ఒక సాహసయాత్ర, ఈ కొండలు ఎక్కడం, పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కుతూ ఉంటారు కదా, సాహసయాత్రని ఎక్స్పెడిషన్ అంటాం. ప్రతి సంవత్సరం ఒక ఎక్స్పెడిషన్కి వెళ్తూ వచ్చింది. హర్ క్లైంబింగ్ స్కిల్స్ మెచ్యూర్డ్ ర్యాపిడ్లీ. ఆమె స్కిల్స్ కూడా, ఈ కొండలు ఎక్కడంలో స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతూ వచ్చినాయి ఎవ్రీ ఇయర్. ఆల్సో షీ డెవలప్డ్ ఎ రిమార్కబుల్ రెసిస్టెన్స్ టు కోల్డ్ అండ్ ద ఆల్టిట్యూడ్. అదేవిధంగా ఈ కోల్డ్ కంటే చలి ఎక్కువ ఉంటుంది కదా, అండ్ ఆల్టిట్యూడ్ ఎత్తులకు ఎక్కే కొద్దీ కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈ వాటికి కూడా రిమార్కబుల్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుందామే, అంటే తట్టుకునే శక్తి కూడా పెంపొందించుకుంది. ఎక్విప్డ్ విత్ అన్ ఐరన్ విల్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ అన్ అమేజింగ్ మెంటల్ టఫ్నెస్, షీ ప్రూవ్డ్ హర్సెల్ఫ్ రిపీటెడ్లీ.
ఆమె చూడండి ఎక్విప్డ్ విత్ అన్ ఐరన్ విల్, అంటే ఒక ఐరన్ లాంటి విల్ పవర్, అంటే అంత దృఢమైన దృఢమైన నిశ్చయంతో, ఆమె దృఢ నిశ్చయంతో, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అంటే శారీరకంగా బలంతో, అంటే ఎన్ని కష్టాలు వచ్చినా అంత ఈజీ కాదు కదా అది. సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ని పెట్టుకొని అండ్ అండ్ అమేజింగ్ మెంటల్ టఫ్నెస్, అదేవిధంగా మానసిక దృఢత్వం కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటినీ కలిగి ఆమె ప్రతిసారి కూడా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఉంది, సక్సెస్ఫుల్గా క్లైంబ్ చేస్తూ ఉంది మౌంటైన్స్ని. ద కల్మినేషన్ ఆఫ్ హర్ హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ కేమ్ ఇన్ 1992. కల్మినేషన్ అంటే దానికి రిజల్ట్ అనమాట, తను పడిన కష్టానికి తన సిన్సియారిటీకి రిజల్ట్ 1992లో వచ్చింది. జస్ట్ 4 years ఆఫ్టర్ షీ హ్యాడ్ షైలీ ఆస్క్ ద ఆరావళి మౌంటైనీర్స్ ఇఫ్ షీ కుడ్ జాయిన్ దెమ్. ఎప్పుడు వాళ్ళని అడిగింది కదా, నేను మీతో పాటు జాయిన్ అవ్వచ్చా మౌంటైనీర్స్ని అడిగింది కదా మౌంటైనీరింగ్లో. సో అలా అడిగిన, అంటే అంత చిన్న వయసులో అలా అడిగిన 4 years తర్వాత రిజల్ట్ వచ్చింది. ఏంటంటే అది అట్ బేర్లీ 20 years ఆఫ్ ఏజ్ సంతోష్ యాదవ్ స్కేల్డ్ మౌంట్ ఎవరెస్ట్, బికమింగ్ ద యంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు అచీవ్ ద ఫీట్. 4 సంవత్సరాల్లోనే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసి వరల్డ్లోనే యంగెస్ట్ ఉమెన్గా పేరు తెచ్చుకుందనమాట. ఈ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కిన చిన్న అమ్మాయిలాగా, చిన్న వయసులో ఉన్న అమ్మాయిలాగా పేరు తెచ్చేసుకుంది. ఇఫ్ హర్ క్లైంబింగ్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇంప్రెస్డ్ హర్ సీనియర్స్, her concern for others and desire to work together with them found her a special place in the hearts of fellow climbers. అంటే ఈమె యొక్క క్లైంబింగ్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇట్లాంటివన్నీ వీళ్ళ సీనియర్స్ని ఇంప్రెస్ చేసినాయి, ఆమె యొక్క సీనియర్స్ని. దాంతోపాటుగా హర్ కన్సర్న్ ఫర్ అదర్స్ అండ్ డిజైర్ టు వర్క్ టుగెదర్ విత్ దెమ్ ఫౌండ్ హర్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఫెలో క్లైంబర్స్. మిగిలిన ఈమెతో పాటుగా ఇంకా క్లైంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క సేఫ్టీని, అంటే వాళ్ళ మీద కన్సర్న్ చూపిస్తూ, వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు ఈమె వాళ్ళని కాపాడుతూ, అంటే వాళ్ళని కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని బాగా చూసుకుంటూ ఉండిందనమాట. సో ఈ లక్షణం అనేది ఫెలో క్లైంబర్స్లో, తన తోటి క్లైంబర్స్లో ఒక స్పెషల్ ప్లేస్ కలిగించింది సంతోష్ యాదవ్ అంటే. నెక్స్ట్, డ్యూరింగ్ ద 1992 ఎవరెస్ట్ మిషన్, సంతోష్ యాదవ్ ప్రొవైడెడ్ స్పెషల్ కేర్ టు ఏ క్లైంబర్ హూ లే డైయింగ్ అట్ ద సౌత్ పోల్. ఒకసారి 1992లో ఎవరెస్ట్ ఎక్కే మిషన్లో సంతోష్ యాదవ్ ఒకసారి, అంటే ఒక క్లైంబర్ సౌత్ కోల్ అనే ప్లేస్లో చనిపోయేంత స్థితిలో ఉన్నాడనమాట. ఆ వ్యక్తిని చాలా స్పెషల్ కేర్ తీసుకుంది ఆ వ్యక్తి మీద. షీ వాజ్ అన్ఫార్చునేట్లీ అన్సక్సెస్ఫుల్ ఇన్ సేవింగ్ హిమ్. కానీ కాపాడలేకపోయింది అనుకోండి, బట్ చాలా ట్రై చేసింది అతన్ని కాపాడడానికి. హవెవర్ షీ మేనేజ్ టు సేవ్ అనదర్ క్లైంబర్, మోహన్ సింగ్, who would have met with the same fate had she not shared her oxygen with him. సో అతన్ని కాపాడలేకపోయింది, బట్ ఇంకొక క్లైంబర్ మోహన్ సింగ్ అనే వ్యక్తి ఆల్మోస్ట్ ఇంకా చావు బతుకుల మధ్యలో ఉంటే తన ఆక్సిజన్ ఇచ్చి సేవ్ చేసింది అనమాట. పైన ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కదా, సో దే క్యారీ ఆక్సిజన్ సిలిండర్స్, వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ని తీసుకొని వెళ్ళుంటారు కదా. సో అతనితో ఆక్సిజన్ అయిపోయింది. సో హీ వాజ్ అబౌట్ టు డై, యాక్చువల్లీ చనిపోవడానికి రెడీగా ఉన్నాడు, బట్ ఈమె తన ఆక్సిజన్ ఇచ్చి సేవ్ చేసిందనమాట. సో ఫెలో క్లైంబర్స్ని కూడా వాళ్ళు సమస్యల్లో ఉంటే కాపాడుతూ వాళ్ళని ఈ విధంగా స్పెషల్ కేర్ తీసుకునేది వాళ్ళ మీద. విత్ ఇన్ 12 months సంతోష్ ఫౌండ్ హర్సెల్ఫ్ ఏ మెంబర్ ఆఫ్ అన్ ఇండో-నేపాలీస్ విమెన్స్ ఎక్స్పెడిషన్ దట్ ఇన్వైటెడ్ హర్ టు జాయిన్ దెమ్. ఇంకా 12 నెలల్లోనే, అంటే 1 yearలో ఈ ఇండో నేపాలీస్ విమెన్స్ ఎక్స్పెడిషన్ ఉంటుంది కదా, అంటే ఇండియా వాళ్ళు కొద్దిమంది, నేపాల్ వాళ్ళు కొద్దిమంది విమెన్, ఈ ఆడవాళ్ళంతా కలిపి ఒక ఎక్స్పెడిషన్ గ్రూప్ లాగా ఫామ్ అయి ఉంటారు కదా, అందులో ఒక మెంబర్ లాగా ఇన్విటేషన్ వస్తే జాయిన్ అయింది అందులో. షీ దెన్ స్కేల్ ద ఎవరెస్ట్ సెకండ్ టైం. అప్పుడు సెకండ్ టైం ఎక్కింది ఎవరెస్ట్ వాళ్ళతో పాటుగా, దస్ సెట్టింగ్ ఎ రికార్డ్ యాజ్ ద ఓన్లీ ఉమెన్ టు హ్యావ్ స్కేల్ ద మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్ అండ్ సెక్యూరింగ్ ఫర్ హర్సెల్ఫ్ అండ్ ఇండియా ఏ యూనిక్ ప్లేస్ ఇన్ ద యానల్స్ ఆఫ్ మౌంటైనీరింగ్. సో ఆ విధంగా ఎవరెస్ట్ని మొట్టమొదటిసారిగా 2 సార్లు ఎక్కినటువంటి ఆమెగా, మహిళగా చరిత్ర సృష్టించి ఇండియా యొక్క పేరుని యునిక్ ప్లేస్లో పెట్టిందనమాట, ఇన్ ద యానల్స్ ఆఫ్ మౌంటైనీరింగ్. అంటే మౌంటైనీరింగ్ కథలు ఉంటాయి కదా, వాటిలో ఆ రికార్డ్స్లో. ఇన్ రికగ్నిషన్ ఆఫ్ హర్ అచీవ్మెంట్స్ ద ఇండియన్ గవర్నమెంట్ బిస్టోర్డ్ అపాన్ హర్ వన్ ఆఫ్ ద నేషన్స్ టాప్ ఆనర్స్, ద పద్మశ్రీ. ఆమె చేసినటువంటి ఆమె అచీవ్మెంట్స్కి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెకి ఒక గొప్ప ఆనర్ ఉంది కదా, పద్మశ్రీ అనే అద్భుతమైనటువంటి అవార్డుని ఆమెకు ఇవ్వడం జరిగింది, హైయెస్ట్ అవార్డు పద్మశ్రీ. డిస్క్రైబింగ్ హర్ ఫీలింగ్స్ వెన్ షీ వాజ్ లిటరలీ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్, సంతోష్ హ్యాస్ సెడ్. అంటే లిటరల్గా ఆమె టాప్ ఆఫ్ ది వరల్డ్లో ఉన్నప్పుడు అంటే ఎవరెస్ట్ ఎక్కినప్పుడు ఆమె ఫీలింగ్స్ చెప్తూ ఈ విధంగా చెప్పిందంట, తను ఎలా ఫీల్ అయ్యింది అని చెప్పి ఆ పైన ఉన్నప్పుడు. ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ ద ఎనార్మిటీ ఆఫ్ ద మూమెంట్ టు సింక్ ఇన్.
అంటే కొద్దిసేపు టు బి అండర్స్టాండ్ అనమాట. సింకిన్ అంటే అండర్స్టూడ్, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది, నేనైనా సాధించానా లేదా అని చెప్పి. దెన్ ఐ అన్ఫోల్డ్ ద ఇండియన్ ట్రై కలర్ అండ్ హెల్డ్ ఇట్ అలోఫ్ట్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ద వరల్డ్. వెంటనే ఇంకా తేరుకొని మన భారత జెండా ఓపెన్ చేసి 3 రంగుల జెండాని అన్ఫోల్డ్ అంటే ఓపెన్ చేసి అక్కడ నిలబెట్టింది. ద ఫీలింగ్ ఈజ్ ఇన్డిస్క్రైబుల్, అంటే దాన్ని డిస్క్రైబ్ చేయలే, మాటలు రావట్లేదు అన్నమాట, వర్ణించడానికి కుదరలేదు ఆ ఫీలింగ్ని. ద ఇండియన్ ఫ్లాగ్ వాజ్ ఫ్లయింగ్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఇండియా యొక్క జెండా ఎగురుతూ ఉంది. ఇట్ వాస్ ట్రూలీ ఏ స్పిరిచువల్ మూమెంట్. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందర్భం అది. ఐ ఫెల్ట్ ప్రౌడ్ యాజ్ అన్ ఇండియన్. ఒక భారతీయురాలుగా నేను చాలా గర్వపడ్డాను అని చెప్తా ఉంది, చాలా గర్వంగా. ఆల్సో ఏ ఫెర్వెంట్ ఎన్వైరన్మెంటలిస్ట్. ఫెర్వెంట్ అంటే హ్యావింగ్ స్ట్రాంగ్ అండ్ సిన్సియర్ ఫీలింగ్స్, అంటే ఒక స్ట్రాంగ్ ఎన్విరాన్మెంటలిస్ట్ కూడా ఈమె, పర్యావరణవేత్త. సంతోష్ కలెక్టెడ్ అండ్ బ్రాట్ డౌన్ 500 kilograms ఆఫ్ గార్బేజ్ ఫ్రమ్ ద హిమాలయాస్. ఆమె హిమాలయాస్ ఎక్కింది కదా, అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇట్లా 500 kgs ఆఫ్ గార్బేజ్ని, ఈ మౌంటైనీర్స్ వెళ్ళినప్పుడు చెత్త చెదారాన్ని పడేస్తూ ఉంటారు కదా, ప్లాస్టిక్ బాటిల్స్ ఇట్లాంటివన్నీ. సో ఆ గార్బేజ్ ఏం చేస్తాయంటే ఆ మంచు కొండల్ని కరిగిస్తూ ఉంటాయి, అవి కరగవు కదా అక్కడ. సో దాని ఎఫెక్ట్, ఆ ప్లాస్టిక్ అంతా వాటికి హాని చేస్తూ ఉంటుంది. సో ఆ గార్బేజ్ అంతటినీ తీసేయాలన్న ఉద్దేశంతో ఆమె వెళ్ళినప్పుడల్లా తీసుకొని వస్తూ అప్పుడప్పుడు 500 kilograms ఆఫ్ గార్బేజ్ని, ఆ చెత్తని తీసుకొని వచ్చిందనమాట. ఈమె ఒక గ్రేట్ ఎన్వైరన్మెంటలిస్ట్ కూడా. సో ఆ విధంగా ఆమె చాలా మంచి మౌంటనీర్గా పేరు తెచ్చుకొనింది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.